ఓం తత్సత్. ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం తత్సత్. మనం శ్రీ బెల్లంకొండ రామరాయ కవి వారు రచించినటువంటి అద్వైతామృతాన్ని చదువుకుంటున్నాం. నిన్న ఒక మాట చెప్పాడు. ఏంటిని? తన ఇంట్లోనే ఒక నిధి దాచిపెట్టబడి ఉన్నది, అది తెలియదు. తెలియక ఏం చేస్తున్నాడు? కూలికో నాలికో ఏదో అంటుంటారే, ఉద్యోగమో వ్యాపారం చేస్తూ ఉన్నాడనమాట. అలాగే తనలో ఉన్న ఆత్మసుఖాన్ని, ఆత్మానందాన్ని తెలియక బహిర్ముఖుడైన వ్యక్తి ఇతర సంసార విషయాల్లో కొనసాగుతూ ఉంటాడు. అందువల్ల ఏం చేయాలన్నాడు ఇప్పుడు? ఆత్మ శ్రవణ కథన మనన నిధ్యాసన రూపాత్మ శరణాగతిం. అది ఈ ఆత్మను గురించే వినడము, చెప్పడము, తలంచడము, ధ్యానించడం, ఇదంతా ఆత్మ శరణాగతి తప్ప మిగిలినటువంటి సర్వే ధర్మా పరిత్యజ్య, అదండి. మిగిలిన సంసార ధర్మాలంతా వదిలిపెట్టాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా చెప్పడం జరిగిందండి నిన్న ఆయన. ఇదం ఏవ గీతాశాస్త్రే ఉక్తం సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్నీ వదిలిపెట్టవయ్యి, అన్ని ధర్మాలను, నన్ను ఒక్కడనే శరణు అన్నాడు. అంతేకాకుండా ఉపనిషత్తు ఏం చెప్పింది? సకల ధర్మాలను ఆత్మవేత్త శోకమును దాటును. తరతి శోకం ఆత్మవేత్త. కాబట్టి ఇక్కడ అది తప్ప శోకతరణే ఆత్మజ్ఞానం ఏవ సాధనం నతు ధర్మాచరణం. అది నీవు శోకాన్ని నుంచి తరించాలంటే ఆత్మజ్ఞానం ఏవ సాధనం నతు ధర్మాచరణం. ధర్మం అంటే ఇక్కడ కర్మకాండ అంతా అది. అంతేగాని మామూలుగా మనం చెప్పుకునేటువంటి ధర్మము, న్యాయము ఇవి కాదు. అసలు మన ధర్మం ఏమిటి? రెండు పదాలు వస్తాయి, ధర్మ, ధర్మి. ధర్మమును వదిలిపెడితే ధర్మి ఉండడు, ఒక సామెత. ఇప్పుడు చక్కెర యొక్క ధర్మం ఏమి? తీయదనము, తెల్లగా సన్న గుళికలుగా ఉండడం దాని ధర్మం. ఆ ధర్మాన్ని తీసేస్తే ఇక దాన్ని చక్కెర అనరు కదండి. నిప్పు యొక్క ధర్మం వేడి, వెలుతురు. ఆ ధర్మాలను తీసుకుంటే అది అగ్గి కాదు, అది బొగ్గు. కనుక అలాగే నువ్వు జీవుడు అనుకుంటున్నావే, నీ ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించు అంటుంది శాస్త్రం. అలా అన్నప్పుడు తాను స్వరూపం తెలిసి వచ్చినప్పుడు ఇక తాను చేయవలసింది ఏమీ ఉండదు. ఏమండి, ఈ విషయాన్ని ఒక్కసారి మళ్ళీ మనం బాగా గుర్తు చేసుకుందామండి. విద్యారణ్య స్వామి పేరు వినకుండా ఎవరు ఉండరండి. వేదాంతం తెలిసిన వాళ్ళు విద్యారణ్య స్వామి ఆయన చెప్పాడు. చూడండి, ఏంటి మరి మనం అనుకోవచ్చు, ఈ బెల్లంకొండ రామరాయ కవి గారు ఏంది ఇలా చెప్తున్నాడే, అసలు కర్మకాండ లేకుండా జీవిస్తామా? చాలామంది చేస్తున్నారు కదా ఈనాటికి. అదే ఆ విషయంగా కొద్దిగా ఒక 2-3 శ్లోకాలు ఆ విద్యారణ్య స్వామి తృప్తి దీప ప్రకరణంలో ఇచ్చిన విషయాన్ని చెప్పి తర్వాత ముందుకెళదామండి.
అనుసంధదైవాత్ర భోజనాదౌ ప్రవర్తితుం శక్యతే అత్యంత విక్షేపాభావాదాసు పునఃస్మృతే అన్నాడండి. ఈ తత్వమునందే మనస్సును ఉంచగోరేటువంటి ఈ జిజ్ఞాసు ఆత్మతత్వాన్నే తెలుసుకోవాలి, ఆ భావనలోనే ఉండాలనేవాడికి భోజనాదౌ ప్రవర్తితుం, భోజనాదులు అంటే అన్న తినడం ఒకటే కాదు, ఆది అంటే మొదలైన స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఉద్యోగానికో సద్యోగానికో వెళ్ళడం, ఇవన్నీ వీటి వల్ల విక్షేపాన్ని పొందాడు. అంటే తను ఆత్మను అన్నటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఇటువంటి కర్మకాండలు చేసినందువల్ల తాను మళ్ళీ జీవభావాన్ని పొందాడు. అదే కదా విక్షేపం పొందాడు. ఏమి అంటే తనకు నిశ్చయమైపోయింది. నిశ్చయమైన తర్వాత ఇలాంటి జీవిత కర్మలు, జీవనానికి ఉపయోగపడే పనులు చేసినప్పటికీ ఏమి తాను మళ్ళీ దిగజారు విక్షేపాన్ని పొందడు. అంతేకాకుండా చెప్పాడండి, అసుహు పునఃస్మృతి, ఒకవేళ అలా కలిగినప్పటికీ ఏది తను జీవభావం లేకుండా జీవించలేడు కదండి. ఏది ఎవడైనా అడిగితే ఏం సార్ ఎక్కడికి వెళుతున్నారు అంటే అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఏమంటాడు? బజారుకి వెళుతున్నాను అంటాడు. కాబట్టి ఆ కాసేపైనా మరి విక్షేపమే కదండి ప్రశ్న వేస్తారు. విక్షేపమే. ఎవరో ఇంటికి పిలిచారు, కాఫీ ఇచ్చారు, కాఫీ బాగుందా సార్ అన్నానా, చాలా బాగుందండి అన్నాడు. అప్పుడు మరి విక్షేపమే కదా, విక్షేపమే. అంటే ఆత్మస్థితి నుంచి లౌకిక స్థాయికి వచ్చి ఉంటే కదండి బాగుంది లేనిది చెప్పడం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, విద్యారణ్య స్వామి అద్భుతంగా చెప్పాడు. అలా విక్షేపం కలిగినా అది అల్పమే గనుక త్వరలో తత్వస్మృతిని కొనిరాగలడు. అదండి, అది ఆ కాసేపు ఉండేదే కాబట్టి మళ్ళీ అతనికి గుర్తుకొస్తుంది అహం బ్రహ్మాస్మి అన్న విషయం. ఆ తత్వ స్మృతికి వచ్చేస్తాడు మళ్ళీ. వ్యవహారం చేసేటప్పుడు అలా వెళ్ళినప్పటికీ ఎలా అయితే బస్సు దూలేవాడు ఎక్కడో ముందు ఒక బస్సు ఉంది, దాన్ని టర్న్ చేసుకొని దాటిపోతాడు, మళ్ళీ ఏదో చక్కగానే వెళ్తాడు. కానీ ఇప్పుడు కుంటుకుంటూ ఎందుకు వెళ్తాడు చెప్పండి? ముందు బస్సు ఆగి ఉంది, ఏం చేస్తాడు అతను? టర్న్ చేసుకొని రైట్ సైడ్ నుంచి వెళ్తాడు. రైట్ సైడ్ నుంచి వెళ్ళడం తప్పు కదా మరి. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా. అయితే లెఫ్ట్ సైడ్లో ఏముంది? అక్కడ బస్సు లారీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అతను? రైట్ నుంచే సైడ్ తీసుకోవాలి. సైడ్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ లెఫ్ట్ సైడే పోతూ ఉంటాడు కదా. అలాగే తత్వ జిజ్ఞాసు ఏం చేయాలంటే వీటి వల్ల నష్టం లేదు, నీ వ్యవహారం వల్ల నష్టం లేదు. ఒకవేళ కలిగినా మళ్ళీ తన యొక్క స్మృతి, తను ఎవరు? ఆత్మ. ఏమండి, ఇంకా ఇంకా గొప్ప భావం చెప్పాడు చూడండి. మనకు సాధనకు కోసం చెప్తున్నా ఇప్పుడు నేను. తత్వ విస్మృతి మాత్రాన్న అనర్థ కింటు విపర్యయాత్ విపర్యేతుం న కాలోస్తి ఝటితి స్మరత క్వచిత్. చూడండి, ఈ తత్వాన్ని ఆ కాసేపు వ్యవహారంలో ఉన్నప్పుడు మర్చిపోతాడు కదండి. అలా మర్చిపోవడం వల్ల నా అనర్థ, అది దానివల్ల విక్షేపం కలిగినంత మాత్రంతో అనర్థం ఏమీ లేదు బాబు. అనర్థము ఏం లేదు. ఏమని? క్షణములో స్మరణకు వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా నేర్చుకున్నాడండి ఒక అబ్బాయి పద్యం, బాగా నేర్చుకున్నాడు. మధ్యలో 4 రోజులు చెప్పలేదు, 5 రోజు చెప్పండి చెప్పేస్తాడా లేదా? ఉడమేలి ఉండు ఉడమేలిమై ఉండు చెప్తాడా లేదా? చెప్తాడు. అంతేగాని మళ్ళీ మర్చిపోయేవాడు నేర్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మా పుస్తకం తీసుకొని మళ్ళీ పద్యాన్ని మాటి మాటికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అది మనకు అర్థం కావాల్సింది. ఒకసారి జ్ఞానాన్ని పొందితే అది ఎక్కడికి పోదు. ఇప్పుడు BAT బ్యాట్, CAT క్యాట్, RAT ర్యాట్ ఎప్పుడో చదివించాడు అనుకోండి ఒక LKGలో, మళ్ళీ మర్చిపోతాడు వాడు పోడు. అది ఒకవేళ అలా మరచడం జరిగినా అనర్థం లేదు అన్నాడు విద్యారణ్య స్వామి. కాబట్టి స్మరణకు తెచ్చుకోగలుగుతాడు. దానివల్ల
విపరీత భావన దృఢపడదు. ఏది విపరీత భావన? తను ఆత్మ అయితే కూడా జీవుని నేను అనేది దృఢపడదు. ఒక్కసారి బాగా తనకు నిశ్చయమైన తర్వాత దృఢపడదనమాట. అలా కాకుండా చూడండి, అయితే మరి ఏమండి ఎందుకు చెప్తున్నారండి అనే ప్రశ్న వస్తుంది మనకు. ఈ ధర్మకార్యాలకు ఈ ఉపాసనలకు వెళ్ళొద్దని చెప్తున్నారే ఎందుకండి? మంచిదే కదండి అనవచ్చు మీరు. దానికి ఇక్కడే సమాధానం ఇస్తున్నాడు చూడండి. తత్వస్మృతే అవసరో న అస్యన్యాభ్యాసశాలినః ప్రత్యుతాభ్యాసఘాతిత్వాత్ బలాతత్వం ఉపేక్షతే. అయ్యా ఎందుకు వద్దన్నామో తెలుసా? వేదాంత భిన్నములకు విషయములను ఎక్కువగా అభ్యసించే వారికి తత్వచింతనకు సమయము మిగలదు. ఇదండి ఎందుకు వద్దంటున్నామో తెలుసా? తెల్లవాళ్ళు వేస్తేనే అన్ని గుళ్ళు తిరిగి వచ్చేటప్పటికీ ఆయన కాలం కాస్త అయిపోతుంది. మళ్ళీ నువ్వు స్నానోపానం చేసి నీ డ్యూటీకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది కదా. మరి ఇంకెప్పుడు చేస్తావు తత్వచింతన? తత్వచింతన అంటే కూర్చొని ధ్యానం కాదు, అదే స్వాధ్యాయము, శ్రవణము, మననము, నిధిధ్యాసన ఇట్లాంటివి ఎప్పుడు చేస్తావు? సమయం. అంతేకాకుండా ఇంకేం చేస్తావు తెలిసినావి? చూడండి, ఆ బయట విషయాలు తత్వచింతనను ఉపేక్షించేటట్లు కూడా చేయును. అద్భుతంగా ఇచ్చాడండి విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి. చాలా గొప్ప గ్రంథం అండి. నువ్వు ఎప్పుడైతే బయట విషయాల వైపు తిరిగావో అవి ఏం చేస్తే తెలుసా? ఏంటిలే అయ్యా, ఈరోజు ఓం సోహం రోజు చెప్పుకున్నదే కదా, ఓంకారం సోహాలు ఇవన్నీ చేయకపోతే మానలేనయ్యా, ఈరోజు చదువుకోకపోతే మాని, చింతన చేయకపోతే మాని, ధ్యానం చేయకపోతే పర్వాలేదులే, ఏం పోయింది అనే ఉపేక్ష వచ్చేస్తుంది. అంతే కదా. ఎందుకు? ఉన్న కాస్త కాలాన్ని నువ్వు లోక వ్యవహారం కోసం వినియోగించేసావనుకో, వాటిల్లో ఏదో ఫలితం ఉంటుందని అవి లేదు కదా. నీకు ఇది అర్థం కాలే, బయట వ్యవహారాల్లో ఫలితం లేదని. ఆధ్యాత్మిక రంగంలో పొందవలసినది ఆత్మ తానుగా ఉండిపోవడమే కదా. ఇది లేకుండా బయట ఉంటే ఏమవుతుంది? సమయం లేదు. రాను 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 దీన్ని ఉపేక్షిస్తావు. దీని పట్ల కేర్లెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం పోతాంలేవయ్యా ఈరోజు సత్సంగానికి, ఏం పోతాం, రోజు పోయిందే కదా, ఆయన రోజు చెప్పిందేనయ్యా, చెప్పిందే చెప్పరా, పాడిందే పాడరా, పాల్సి పండ్ల దాసరి అని ఆయనకేం పనిలే, ఈ పోయే వాళ్ళకు పనిలే. సరే మనం ఎందుకు పోలే, మనకు మంచి పని కదా ఈరోజు. అక్కడ ఎక్కడ అక్కడ గుడిలో ఆవును పూజ చేస్తున్నారు, ఆవు యొక్క వెనక భాగాన్ని. కాబట్టి ఆ వెనక భాగాన్ని మనం కూడా పోయి పూజ చేద్దాం. ఇది ఉపేక్ష అయిపోయాడు. దానివల్ల ఏమవుతుందండి తెలుసా అండి? అభ్యాస భంగము మహాహానికరము అన్నాడండి తాత్పర్యంలో. ఎప్పుడైతే నువ్వు చేసేది బ్రహ్మాభ్యాసం, గుర్తుపెట్టుకో, నిన్న చెప్పుకున్నాం. ఆత్మ శరణాగతి బ్రహ్మాభ్యాసం అంటే ఏందో నిన్న ఎపిసోడ్లో బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. చాలు. తత్కథనం, తత్చింతనం, తత్ప్రబోధనం, బ్రహ్మాభ్యాసం, విదుహు జ్ఞానులు అలా చెప్తారని. అదే ఆత్మ శరణాగతి. అది కుంటుపడిపోయి, ఇప్పుడు నీ అభ్యాసము కుంటుపడిపోయి. ఏమి? అందువల్లనే బెల్లంకొండ రామరాయ కవిగా రాసింది కాదండి, ఉపనిషత్తు కూడా చెప్తున్నది. ముండకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఒక్కసారి విందాం చూడండి. అదేదో తమేవైకం విజానీతహి అన్యా వాచో విముంచత ఇతి శృతం తథ అన్యత్ర వాచో విజ్ఞాపనం త్వితి. అయ్యా బాబూ చూడ, ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? ఇవి ఆ ఏకమును మాత్రమే తెలుసుకొనుము. తం ఏకం విజానీత. ఆ ఒకదాని ఉందే ఒకటే, ఒకే ఒకటి. ఏది? ఆ బ్రహ్మస్వరూపమే ఒకటే ఉండేది, రెండవది లేదు. ఇక ప్రపంచం లేదు, జీవుడు లేదు, ఏం లేదు. ఆ ఒకదాన్ని మాత్రమే తెలుసుకో. అన్యవాచో విముంచత. ఇతర మా మాటలంతా పక్కన పాడేయవయ్యా, పరిత్యజ్య, వదిలేసేయి, ఎందుకు నీకు వచ్చింది అన్నదండి. ఇక
ఇది శృతం తథా అన్యత్ర వాచో విజ్ఞాపనం త్వితి. అనేకము ఇతర మాటలంతా ఊరికే మాట్లాడుతూ చెప్తూ వింటూ ఉంటే ఏమవుతుందో తెలిసిన, ఇది ఊరికే శ్రమే. నీకు శ్రమ మాత్రమే. ఊరికే మాట్లాడితే నువ్వు శ్రమ తెచ్చిపెట్టుకున్నవాడివే కానీ దాని వలన ప్రయోజనము లేదు. కనుక ఇటువంటి విషయాలంతా మనం జ్ఞాపకం పెట్టుకొని మన సాధనను, మన అభ్యాసాన్ని ముందుకు తెచ్చుకోవాలి. సరే, ఇంకా చెప్పాడండి ఈ తృప్తి దీప ప్రకరణంలో 129వ శ్లోకం చూడండి. విద్యారణ్య స్వామి చెప్తున్నాడు, ఆహారాది త్యజన్నైవ జీవేస్త్ర అంతరం త్యజన్ కిమ్న జీవపి ఏనైవం కరోపెత్త దురాగ్రహం. ఆహారాదులను త్యజిస్తే జీవింపజాలవు. అది నీవు జీవించి ఉంటేనేనయ్యా నువ్వు శాస్త్రం అధ్యయనం చేసేది, గురువు దగ్గరికి వెళ్ళేది, శ్రవణ మాన నిధ్యాసలు చేసేది. నువ్వు బతికుంటే కదూ. కనుక ఈ ఆహారాదులు అంటే ఏంటన్నీ రోటీ కపడా మకాన్, వీటిని వదిలిపెడితే నువ్వు జీవింపజాలవు, బతకలేవు. అంతేగాని ఇతర శాస్త్రములను పరిత్యజించినచో జీవింపజాలవా? అయ్యో రామ, ఈ భారతాలు, భాగవతాలు, ఏదో పురాణాలు, మాఘ పురాణం, కార్తీక పురాణాలు, ఈ యాత్రలు, ఇవన్నీ వదిలిపెడితే నువ్వు బతకలేవా? ఎవరు చెప్పాడు? వైమావి లేకపోతే నీకు ఏం నష్టం? నువ్వు ఆత్మవు అని చెప్తూ ఉంటే, ఒకవైపున నీకు శాస్త్రం బోధిస్తూ ఉంటే, నువ్వు జిజ్ఞాసు తెలుసుకోవాలని ప్రయత్నం నువ్వు ఉంటే ఏమి నీ అభ్యాసం, ఏ అభ్యాసం? ఈ అద్వైత అభ్యాసం, అద్వైత సాధనను వదిలిపెట్టేస్తే నీకు అది కుంటుపడిపోయా, అది నష్టం. కానీ మిగిలిన వాటిని వదిలిపెడితే ఏమయ్యా నష్టం? నువ్వు బతకలేవు, బాగా బతుకుతావు. అందువల్ల చెప్పాడండి, కరోష్యత్ర దురాగ్రహం. మరి వాటి పట్ల ఆ బయట వ్యర్థ వాక్యాలు కానీ, వ్యర్థ శాస్త్రాలు కానీ, వ్యర్థమైన కర్మకాండ అన్నాను కాదు, వ్యర్థ కర్మలు, వాటి జోలికి అంత అభినివేశమేలా? ఎందుకయ్యా వాటిపైన అంత కోరిక పడతావు అన్నాడండి. వాటిపైన ఎందుకయ్యా నీకు అంత కోరిక? అనవసరమైన వాటి వల్ల ఏమవుతుంది? నీ కాలం కాస్త వెళ్ళిపోయా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, చాలామందికి చెప్పాను. మహానుభావుడు కృష్ణానంద మఠ స్వామి, హైదరాబాదు దిల్సుఖ్ నగర్లో, ఆయన ఒక మాట చెప్పాడు, నాకు హత్తుకుపోయిందండి మనసుకి. ఒకప్పుడు ధనం, బలం, కాలం, ఈ మూడు ఆధ్యాత్మిక సాధకుడు అంటే జిజ్ఞాసు, మోక్షాన్నే పొందాలనుకునేవాడు ఇవి వేస్ట్ చేసుకోకూడదు. ధనం, బలం, కాలం. చూసారు ఎంత గొప్ప చూడండి. అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు ఫాలో అయితే కానీ, లేకపోతే లేదు. ఫస్ట్ ధనం. అనవసరంగా ధనం వెచ్చించద్దండి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టండి. అనవసరంగా అన్నదానాలను పెట్టి ఆకలి కాని వాళ్ళందరినీ పిలిచిపెట్టండి. ఏం పిచ్చి చేసలు? ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాల్సిందే, బట్టలు ఇవ్వాల్సిందే. శివపురాణంలో ఒకటి ఉందండి దానానికి, చాలా గొప్ప టాపిక్ ఉంది శివపురాణంలో. చదివితే భయపడతారు అందరూ. నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అది. కాబట్టి పాత్రత ఎరిగి దానం చేయాలి. అపాత్ర దానం పనికిరాదు, పాపం చుట్టుకుంటుంది. చూసారా మరి? అందువల్ల అన్ని కర్మకాండలు అంతే, ప్రతి ఒక్కరి దాంట్లో అవే ఉంటాయి. మరి వాటి కోసం ధనం ఎందుకండి వెచ్చించాలా? నీకు ఆ స్వామి చెప్పేవారు, ధనం ఉంటే ఒక మంచి పుస్తకం కొనగలుగుతావయ్యా, మంచి గ్రంథం కొనగలుగుతావు. ధనం పోగొట్టుకున్నావా, ఇంట్లో కొడుకులు కోడలు ఎవరు కూడా చూడరు. నీకు తిండి లేదు, నీకు ధ్యానం లేదు, పానం లేదు, అన్నపానాదులే లేనప్పుడు అది చెప్పినట్టు ఏమి ఆహారం అవసరం జీవితానికి, అది వదిలిపెడితే నువ్వు ఉండలేవు, నీ సాధన లేదు. కాబట్టి అనవసరంగా ధనాన్ని పాడు చేసుకోకు. అక్కడెక్కడో చెప్పాడు 10,000, 15,000, 20,000 ఇస్తే నిన్ను ఆ హెలికాప్టర్లో అక్కడికెక్కడో తీసుకుపోతుంది. దాన్ని చూసి ఏం చూడాలి నువ్వు అక్కడ పోయి? పుణ్యమా? పనికిరాదు.
కాబట్టి ఎక్కడికో బద్రీనాథ్, కేదార్నాథ్. సరే, ధనం అలా అయింది. ధనం, బలం, శక్తి. ఊరికనే ఈ యాత్రలు ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఆ నీళ్ళల్లో మునిగి ఆ క్లైమేట్ సరిపడక జలుబులు, వేదులు, కడుపు నొప్పులు తెచ్చుకుంటూ, ఆ తిరగలేక, నిద్రలేక, కాళ్ళు నొప్పులు తెచ్చుకుంటూ, వద్దురా భగవంతుడా ఎందుకు వచ్చావని ఒక పక్క మనసు అంటూ ఉంటే ఇదంతా నీ బలం వేస్ట్ కదా. హాయిగా కూర్చోవయ్యా, హాయిగా కూర్చో. నువ్వు ధ్యానం చేయాలా? ఇంట్లో దేవుడు లేని చోటు ఎక్కడయ్యా? దైవం లేని చోటు నువ్వే దైవం. తెలియలేదు, పోనీ ఉందనుకో, మీ ఇంట్లో పటం పెట్టుకో చాలు. ఏమిటే అర్థం? ధనం, బలం. కాలం కూడా అంతేనండి. పోయిన కాలం, వ్యర్థంగా నువ్వు వదిలేసుకున్న కాలం తిరిగి రాదు అని చెప్పేవారు ఈ 3 స్వామి. కాబట్టి ఆహారాన్ని వదిలిపెడితే నువ్వు జీవించలేవు, కానీ ఇతర వ్యాసంగాలు వదిలిపెడితే నువ్వు జీవించలేవయ్యా అన్నాడండి. ఇక్కడికి వచ్చేటప్పటికీ కొంత మనకు డౌట్ వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది ఏమండి ఇలా చెప్తున్నారు అని ఒక ప్రశ్న జరుగుతుంది అందరిలో కూడా. ఏమని? ఎందుకు? పురాణాలు పిచ్చి కదా మనకు అవి. జనకాదేహి కథం రాజ్యం ఇది చేత్ దృఢబోధతః తథా తవాపి చేత్ తర్కం పఠ యద్వా కృషం కురు. అద్భుతంగా చెప్పాడండి ఈ శ్లోకంలో కూడా. కొంతమంది అంటారు, జనకాదులు రాజ్యమే ఏలినారు కదయ్యా, మీరేమో అన్నీ వదిలిపెట్టు అంటున్నారు. అనవసరమైనవి వదిలిపెట్టు, నువ్వు బ్రతికితే చాలు కదా అంటున్నారు. జనక మహారాజు లాంటి వాళ్ళు రాజ్యాన్నే పరిపాలించారు కదా. చూడండి, మరి అవన్నీ ఆటంకం కాలేదా? ఆయనకు ఆటంకం కాలేదా? మరి ఆయన యాజ్ఞవల్క్యుడి దగ్గర బోధన వినలేదా? వేదాంతాన్ని విన్నాడు కదా. రాజ్యాన్ని పాలిస్తూ ఎలా చేశాడండి. మరి మేము కూడా అలాగే ఈ ధర్మకార్యాలు అన్నీ చేస్తూ కూడా జ్ఞానాన్ని పొందుతాం అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. అంతేకాదు, ఇప్పటికే మనం కొంతమందిని చూస్తున్నామండి లోకంలో. జ్ఞానులు అనబడేవాళ్ళు, కాషాయం కట్టిన వారు. అక్కడెక్కడో ఒక కొండపైన రామునికి తల తీసేశారు. దానికోసం ఒక పీఠాధిపతి రోడ్ల వెంట తిరిగాడు, ధరణా. ఏమండి చూస్తున్నారు కదా మరి మీరు. ఆయన గమ్మున కూర్చొని సోహం అనలేదే. ఇంకొక మహానుభావుడు హిందూ మతం కోసం జైల్లోనే కూర్చున్నాడు ఒకరోజు పీఠాధిపతి. ఇంకొక మహానుభావుడు రాష్ట్రాన్నే ఏలుతున్నాడు. మరి వీళ్ళంతా కాదా అనేటువంటి ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. ఏమి దానికి చెప్తున్నారు చూడండి, బాబూ ఆయన రాజ్యం పాలించాడు అంటావా? నీకు అంత దృఢమైన తత్వగ్రహణం నీకుంటే అప్పుడు చదువుకోబోయే అభ్యాసం చేయవు. ఎవడొద్దన్నాడు? ఎవడు వద్దనలే నిన్ను. నీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉంటే, అంత దృఢమైన తత్వగ్రహణము నీకు ఉంటే నువ్వు తర్కశాస్త్రాన్ని అభ్యసించు, వ్యాకరణ శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించి, దేవళాలు కట్టించు. ఎవడొద్దున్నాడు? పుణ్యకార్యాలు చేయి, యాత్ర చేయి, అంతా చేయి. నీకు శక్తి ఉందో లేదు చూడు. నీ కాలం వేస్ట్ అవుతుందో లేదో చూడు. అది అందుకోసం చెప్తున్నాడు, కృషింకురు. వ్యవసాయం చేస్తావా చెయ్యి. ఇక్కడ వ్యవసాయం అంటే కర్మల్లో దిగుతావా దిగు. ఎవడొద్దన్నాడు? నువ్వు ఏదైనా చేయవయ్యా, నీకు అంతటి దృఢమైన తత్వగ్రహణం ఉంటే. ఇప్పుడు మేము చెప్పేది వాడి విషయం కాదు, నీకు మధ్యమంగా ఉన్నావు కనుక. మామూలే. ఇప్పుడు మనం చూస్తున్నాం, హై స్కూల్లో చూసాం చాలామంది పిల్లలు. కొంతమంది ఎంతసేపు చదివిన వాడికి 35 మార్కులే. కొంతమంది ఎప్పుడు గేమ్స్ ఇతరంగాల్లో తిరుగుతూ ఉన్నా వాడికి 60 మార్కులు వస్తాయి. వాడి ఇంటెలిజెన్స్ అది. కాబట్టి నువ్వు కూడా మంచి ఇంటెలిజెన్స్ ఫెలోనా చెయ్యి. రాజకీయంగా ఓట్లు వచ్చేసినాయి, సర్పంచ్గా నిలబడు, రేపు ఎంపీటీసీగా నిలబడు.
ఏమి లేకపోతే ఎక్కడెక్కడో గుడి కట్టిస్తున్నారంటే మంచి మంచి స్వాములంతా జోలు పట్టుకొని రోడ్లైనా తిరుగుతున్నారు. జ్ఞానులు అజ్ఞానులు మనకు తెలియదు అనుకోండి వాళ్ళు. అయితే ఒక్క విషయం మాత్రం తెలుసుకోండి, నా జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. ఒకరిని చూసి కాదు, పులిని చూసి నక్క వతలు పెట్టుకున్నట్టు కాదు, మన శక్తి సామర్థ్యం ఎంత. రమణ మహర్షి గారు చూడండి ఒక మాట అన్నాడు. రమణ సంభాషణలు అనే గ్రంథం చదివితే దాంట్లో ఉందండి. ఏమని, ఒక యువకుడు అడుగుతాడు రమణ మహర్షి గారిని, ఏమి స్వామి స్వాతంత్ర పోరాటంలో అందరూ కూడా ఇంత సత్యాగ్రహాలు లాంటివి చేస్తుంటే మీరు ఈడ ముక్కు మూసుకొని ఇక్కడ కూర్చొని ఒక ఆశ్రమం కట్టుకొని కదలక మెదలక ఉన్నారు ఏంటండి? దేశ స్వాతంత్రం అంత ముఖ్యం కదా, మరి మీరు ప్రజల్లో చైతన్యం తెచ్చేటట్టుగా ఉపన్యాసాలంతా ఇచ్చి రోడ్లపైన తిరిగితే కదా అన్నాడండి. దానికి ఆయన ఏం చెప్పండి, నాయనా దేశమా నాకు లేదు, ప్రజల నాకు లేరు బాబు, అసలు నేనే శరీరం కాదు, నాకెందుకు, దాని వాళ్ళు ఉన్నారు, ఆ స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోరాడతారు, నాకు నా వ్యాసంగం ఇది అంతే. ఏ పని చేయాలనో వాళ్ళు ఆ పని చేస్తుంటారు నాయన అన్నాడు. కరెక్ట్. ఇప్పుడు అలా లేదు చూడండి. మంచి జ్ఞానులు పీఠాధిపతులు అక్కడెక్కడో జరిగితే ఇక్కడ రోడ్లపైన ధరణ అండి, విచిత్రం కదా. వాళ్ళ ముందు ఎవరు నడపలేదు. విద్యారణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా, కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళను ఆనాడు మహమ్మదీయ ఉంటే వెనకాల నుండి నడిపించారు వాళ్ళను. సమర్థ రామదాస్ లాంటి వాళ్ళు శివాజీని ముందు పెట్టి వాళ్ళని నడిపించారు, కానీ వీళ్ళెప్పుడు ముందుకు వెళ్ళలే. మరి ఈనాడు అలా లేదు. వీళ్ళే అశాశ్వతమని మనకు చెప్తారు. నాయన శరీరం అశాశ్వతం, మనకేమో అన్నీ కావాలి, పదవులు కావాలి, మంత్రి పదవులు, ఎంపీల పదవులు, ముఖ్యమంత్రి పదవులు కావాలి, వీటి కోసం ఆశిస్తున్నారు. మరి వాళ్ళ విషయం మనకొద్దు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీకు అంత దృఢమైన తత్వగ్రహణం నీకుంటే తవాపి చేత్ తర్కం పఠ, బాగా తర్కశాస్త్రాలు అంటే అన్నీ పురాణాలు కానించి అన్నీ చదువుకో, అన్ని పనులు చెయ్యి. యద్వా కృషింకురు, ఏ పనైనా చేయిపోయావయ్యా. ఏమి, అంతేగాని నిన్ను దృష్టిలో పెట్టుకోకుండా అలా దృష్టి పెట్టుకున్నావు అనుకో, నువ్వు నీకే వేస్ట్. అదే నువ్వు జ్ఞానాన్ని పొందావనుకో, బాగా ఆత్మజ్ఞానం దృఢమైందనుకో, అది నీ ఇష్టం బట్టి ఉంటుంది. అలాగే చెప్పాడండి. కొంచెం బాగా స్థిరపడిన తర్వాత, ఇప్పుడు డ్రైవింగ్ మనం చూస్తున్నామండి. సైకిల్ చేతగాని వాడు పట్టణంలో రోడ్లపైన తిరిగితే ఏమవుతుంది? అందరికీ డాష్ డాష్ డాష్. ఎక్కడ నేర్చుకోవాలి వాడు? గ్రౌండ్లో నేర్చుకోవాలి. బాగా వచ్చిందో లేదా తెలుసుకో ముందు ఫస్ట్. అది చెప్తున్నాడు విద్యారెడ్డి స్వామి. సైకిల్ బాగా వస్తే రోడ్లు తిప్పు, అంతేగాని 2 రోజులు మాత్రం అక్కడ సైకిల్ దొక్కి నాకు బాగా వచ్చిందిలే అనుకుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పాలైపోతావు. బాధితం దృశ్యత మచ్చైస్తేన బాధో న దృశ్యతే జీవన్నాకుర్ణ మార్జారం హంతి హన్యాత్ కథం మృత. జ్ఞానం దృఢమైందనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుందంటే అతడికి ఇదంతా ద్వైత ప్రపంచం అంతా మిథ్య. బాధితం దృశ్యతాం, అది ఈ దృశ్యమైనదంతా బాధించబడుతుంది, అంటే లేనిదవుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది అతడికి అంటే, ఈ కళ్ళు చూస్తాయి, అనుభవిస్తాయి. ఎంతెంత చేసినా కూడా అతని యొక్క తత్వ జ్ఞానాన్ని ఇవి టచ్ చేయలేవు. ఎందుకు టచ్ చేయలేవు? అతనికి తెలుసు ఎప్పటికీ సాక్ష్యతను. దీనికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడండి. బ్రతుకున్నప్పుడే ఎలుక పిల్లిని చంపజాలదు, చచ్చిన ఎలుక ఇక చంపగలుగునా ఆ పిల్లిని? ఏమండి, ఎలుక బతికి ఉంది, పిల్లి బతికి ఉంది అనుకోండి. బ్రతుకున్నప్పుడే ఆ బ్రతుకున్న ఎలుక పిల్లిని చంపగలుగుతుందా? చంపలేదు. ఇక ఆ ఎలుక చచ్చింది అనుకో, చచ్చిన ఎలుక పిల్లిని చంపుతుందా అన్నాడండి. అంటే ఏంటి అర్థం? నీవు నిజమైన సాధకుడివే అయితే సాధనా కాలములోనే
శ్రవణ మనన నిధిధ్యాసలు చేసేటప్పుడే చిత్తశుద్ధి ఏకాగ్రత కలుగుతుంది కదా, అప్పుడే ప్రపంచం నిన్ను బాధించదు. ఎందుకు? అప్పుడే నీ మనసును నువ్వు సరి చేసుకోలేకుండా వీటిపైన పోతూ ఉన్నావు అనుకో, అసలు నీకు జ్ఞానమే లభ్యం కాదు. కాబట్టి సాధనా కాలంలోనే నువ్వు యమనియమాలను, శమదమాదులను, సాధనా చతుష్టయ సంపదను సంపాదించుకొని ఉంటే అప్పుడు ప్రపంచం నిన్ను బాధించదు కదండి. అంటే ఏమిటి అర్థం? ఈ ప్రపంచం బతికున్న ఎలుక లాంటిది అనుకుంటే, నువ్వు ఒక పిల్లిలాంటివి అయితే బ్రతుకున్న ఈ జగత్తు అప్పుడే నిన్ను బాధించదు. ఇక ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఏమైంది? ఈ జగత్తు, ఈ శరీరం సచినాయి, అంటే లేనివైనాయి. లేనివైనటువంటివి ఇంక నిన్ను బాధిస్తాయా జ్ఞానిని? అది సచ్చిన ఎలుక పిల్లిని బాధిస్తుందా అన్నాడండి. అలాగే అపి పాశుపతాస్త్రేణ విద్ధ చేన్న కుమారయ నిష్ఫలేషు వితుగ్నాంగో నక్షజ్ఞతీత్యత్ర కాప్రమా. పాశుపతాస్త్రం బాణాల్లో చాలా గొప్పది. అటువంటి దాంతో అటువంటి బాణం వేస్తే కూడా చావనటువంటి బలశాలి ఒక ములుకు, ఆ బాణానికి ముందు పక్క ఉంటుందే ముళ్ళు, అది లేనటువంటి బాణంతో బాణం వేస్తే చస్తాడా అన్నాడండి. అంటే ఏమి ఇక్కడ ఏం చెప్పాడు? ఒక మంచి శివుడి దగ్గర ఉంటుందంట పాశుపతాస్త్రం, మనకు తెలుసు, భారతంలో అర్జునుడు సాధిస్తాడు. అటువంటి పాశుపతాస్త్రంతోనే చావనటువంటి వాడు ఈ ములుకు లేనటువంటి బాణం వేస్తే చస్తాడా అన్నాడండి. ఇక్కడ ఈ అజ్ఞానము లేదా అవిద్య కార్యమైనటువంటి ప్రపంచం ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా ఒక పాశుపతాస్త్రంతో పోల్చబడింది. అలాగే ఇప్పుడు ఈ ఇంద్రియాలకు కనపడే సుఖ దుఃఖాలు ఇవంతా కూడా ఈ మొనలేని బాణంతో పోల్చారు. అంటే ఏంటి? అసలు ఈ అవిద్యాకారమైన ప్రపంచమే వాడిని బాధించినప్పుడు ఈ ఇంద్రియాలకు గోచరించేటువంటి సుఖ దుఃఖాలు ఏమైనా బాధిస్తాయా అన్నాడండి. అంటే పూర్తి జ్ఞానం పొందిన తర్వాత ఇవి ఏవి బాధించవు. అప్పుడు నువ్వు ఎన్నెన్ని చేసినా ఎట్లా చేసినా నష్టం లేదు. సాధనా కాలములో మాత్రం నువ్వు ఈ అభ్యాసాన్ని, బ్రహ్మాభ్యాసాన్ని వదిలిపెట్టరాదు. కాబట్టి ఎప్పుడైతే సాధనా కాలంలో నీవు ఉన్నావో దానికి తగినట్లే జీవితాన్ని కొనసాగిస్తూ ఈ అద్వైత మార్గంలో నడుచుకుంటూ ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే నువ్వు పొందవలసిన గోల్ అంటామే మనం జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అలా కాకుండా ఏదో రెండు తెప్పలపైన కాళ్ళు పెట్టిన వాటితో సమానంగా అది ఇది ఇది ఏది అడెవడో ఎంబీబీఎస్ చేరినా అంటే వానికి పాపం ఇంజనీరింగ్ కూడా ఇంట్రెస్ట్. ఈ ఎంబీబీఎస్ కాలేజీకి పక్కన ఇంజనీరింగ్ కాలేజీకి పక్కనంట. కాబట్టి ఒక పీరియడ్ ఎంబీబీఎస్ కాలేజీలో, ఒక పీరియడ్ ఇంజనీరింగ్ కాలేజీలో గడిపితే ఏమవుతుంది చెప్పండి? ఉభయ భ్రష్టత్వం. వాడి లక్ష్యం ఎందుకు చేరినాడు ఎంబీబీఎస్లో? డాక్టర్ కావాలని. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంజనీరింగ్తో ఏం పని అయ్యా నీకు? అది అలాగే ఇక్కడ కూడా అంతే. నీకు నీ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి ముందు. నీ లక్ష్యం ఏమిటి? బంధం నుంచి విడుదల, మోక్షం. దాన్ని పొందాలి, నువ్వు ముక్తిని పొందాలి. ముక్తిని పొందాలంటే ఏం చేయాలనో అది చేయాలి. మధ్యలో వీటన్నిటితో ఏం పని చెప్పండి? అది చెప్పడం జరిగిందండి. కనుక తరతి శోకం ఆత్మవిత్. అందువల్ల శోకతరణే ఆత్మజ్ఞానం ఏవ సాధనం. దానికి ఆత్మజ్ఞానమే కావాలి. అంతేగాని నతు ధర్మాచరణం. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా
ధర్మో రక్షతి రక్షితః. అయ్యా నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకుంటే రక్షించబడతావు అంటూ ఉంటారు కదా. అంటే ఒకసారి వాళ్ళని పక్కన పెట్టండి, మీరు ఆలోచించండి. పురుషార్థములు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. సరే, మొదటి 3 విషయం మనం విచారణ చేద్దామండి. మంచి అయితే మనం కూడా ఆచరిద్దాం, ఏం పోయింది, ఆ పక్కన పెడదాం మోక్షాన్ని. ఇప్పుడు ఈ ధర్మ, అర్థ, కామములు ఫస్ట్ చూద్దాం. ఈ అర్థం ఇది స్థిరంగా ఉంటుందండి, మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు 80 రూపాయల జీతంతో పనిచేశానండి నేను. 80 రూపాయలు 1964లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు 80 రూపాయలు. ఇప్పుడు ఎంతండి? ఒక అటెండర్కి కూడా 20,000 25,000. అంటే ఏంటి దాని యొక్క విలువ, అర్థం విలువ చూడండి ఒకసారి. ఇంకెక్కువ వద్దులే. కామం, కోరిక కూడా. ఒకప్పుడు మంచి చొక్కా, కాటన్ చొక్కా అంటే ఇష్టం. ఇప్పుడు ఎంతెంత అయినాయి, ఏమేమైనాయి. ఒకప్పుడు సైకిల్ ఉంటే గొప్పవాడు, ఇప్పుడు కారు ఉంటే కూడా గొప్ప, హెలికాప్టర్ ఉండాలి. కోరికలు చూడండి ఎంతవరకు పోతున్నాయి. ఈ 2 పక్కన పెడితే ధర్మము చూద్దామండి. మనం అనుకోవాలి, ధర్మం ఏమి రక్షిస్తాం చెప్పండి? ఏది అసలు ధర్మం? అదేదో పాట ఉండేదండి, సినిమా అనేవాళ్ళు, ఏది ధర్మము ధర్మము అని. నాకు పాట మర్చిపోయాను. ఏది ధర్మము చెప్పండి? ఒక్కసారి మనం వేరే పోకుండా పురాణాల జోలికి వెళ్ళినా, ఆనాడు త్రేతాయుగం కాలం నాడో ద్వాపరయుగం నాడో ఒక రాజుగారికి 4 కొడుకులుంటే పెద్దవాడికే రాజ్యాధికారం. ఇది ఆనాటి ధర్మం. ఇప్పుడు అంగీకరిస్తారండి? 4 సమానంగా పంచో, అందులో నువ్వు చచ్చిపోయేటప్పుడు కాదు బతికుండగానే పంచు మాకంటారు ఇప్పుడు. అంతేకాకుండా ఆనాడు సంతానం లేదనుకోండి, స్త్రీ విధవగా ఉండి ఒక మంచి బ్రాహ్మణుడో లేకపోతే ఒక గడ్డమైన దగ్గర ఏదో చేసేవాడు. ఈయన అలా చేస్తే ఒప్పుకుంటారండి ఈనాడు? ఒప్పుకోరు. చూసారా? కనుక ఎన్నో అసలు ఈ ధర్మ విషయంగా కూడా అవి నిలకడగా ఉండవండి. నిలకడగా కాలానుగుణంగా మారుతాయి. ఇప్పుడు మా చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయిందండి. ఒకప్పుడు న్యాయబద్ధంగా ఒక వ్యక్తిని మనం కూలికి పిలిచినా కూడా వాడు అయ్యో నేను డబ్బులు తీసుకుంటున్నానే అని కనీసం ఒక 6 గంటలు 7 గంటలైనా తన శరీరం నుంచి పని చేసిపోయేవాడు. ఇప్పుడు అలా ఉందేమో చెప్పానండి, ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా అనేవాడు. అసలు అంతవరకు వద్దు. ఈ ధర్మం ఉందే, ఈ ధర్మం మనకే తెలుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు ఎంత మంచి ధర్మం ఉన్నదో. ఎంత మంచి ధర్మాన్ని, న్యాయాన్ని. ఎందుకు? నా బుద్ధి పుట్టినవాడిని నేను పెట్టుకోవచ్చు. ఇప్పుడేం ధర్మం? నా బుద్ధి పుట్టిన వాడిని నేను పెట్టుకుంటా హైకోర్టు జడ్జిగా, కొట్టుకోని పోయి. నా బుద్ధి పుట్టిన వాడిని నేను ఎలక్షన్ కమిషన్కి పెట్టుకుంటా, ధర్మం. ఎక్కడ ధర్మం? అందువల్ల ఈ ధర్మార్థ కామాల గురించి పెద్దగా పాకులాడకూడదు. అవి ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. బట్ 4వది ఉందే మోక్షం, అది మారదండి, ఎప్పటికీ మారదు. ఎందుకు మారదు? ఎప్పటికీ ఉన్నాడు, అనాది. ఇది ఈ అజ్ఞానము లేదా మాయ, జీవుడు, ఈ బ్రహ్మము అనాది. ఏమండి? బ్రహ్మమునకు అంతము లేదు, ఎప్పటికీ ఉంటాడు. బట్ ఈ అజ్ఞానము లేదా మాయ తొలగిపోతుంది కదా, ఇదంతే, ఎప్పటికైనా అంతే. అందువల్ల ఈ వేదాంత సిద్ధాంతం ఉన్నదే, ఈ మోక్ష మార్గం, ఇది మారదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మారనటువంటి దాన్ని పట్టుకుంటే స్థిరమైన దాన్ని, అది ఆనందదాయకంగా ఉంటుంది. మారేదాన్ని పట్టుకుంటే ఏమిటండి? అందుకోసమే ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో వాళ్ళ స్నేహితులకి,
ఇదంతా త్రివర్గము పనికిరాదురా నాయనా అని. సరే చూద్దామండి ఇప్పుడు ఏం చెప్తున్నాడో బెల్లంకొండ రామరాయ కవి గారు. అనభిసంహిత ఫలానాం విహితానాం ధర్మాణాం తు ఆత్మస్వరూప వివిదిషాయాముపయోగః తమేవం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన ఇది శృతి ఆవిహితః. అదండి ఏం చేయాలంట, ఫలవాంఛలేని అంటే కోరికలు లేకుండా విహిత కర్మలు అవిహిత కర్మలు అంటే మంచి పనులు అని, అవి విహిత కర్మలు అంటే శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు. శాస్త్రాల్లో మొత్తం ఉపనిషత్తుల దగ్గర నుంచి ఎటువంటి కర్మలు చేయాలనో అవి చేయమన్నారు. ఏవి ఉదాహరణకు ఎత్తుకుంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. చూడండి ఎంత బాగా చెప్పిందో. తల్లిని దేవుడిగా భావించు, తండ్రిని దేవుడిగా భావించు. ఇది మాత్రం చేసేది లేదండి మేము. తల్లిదండ్రిని నేను కోటీశ్వరుని మా వాళ్ళని ఆశ్రమంలో జరిపించా, లేదా అవుట్ హౌస్లో పెట్టామండి వాళ్ళను. అవుట్ హౌస్లో ఆ ముసలితనంలో పాపం ఆశ్రమం వల్ల పడి నేను చూశాను కొంతమందిని. అయ్యో ఏమంటే వాళ్ళకి ఇంట్లో ఉంటే బాధ పాపం. ఏదో డబ్బులు కట్టేస్తే డబ్బులు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు. ఏంటి ప్రేమాస్పదాలు చెప్పండి. వాటి శాస్త్రాలు ఏం చెప్తున్నారు చూసారండి ఉపనిషత్తులు. ఇది శిక్షావళిలో తైత్తిరీయోపనిషత్తులో వేదం చెప్తున్నది. మాతృదేవోభవ, తల్లిని దైవముగా కలిగి ఉండుము. పితృదేవోభవ ఎక్కడండి మరి ఇట్లా ఇవన్నీ అమ్మకు నాయనకు కూడు పెట్టకుండా చాలా విచిత్రం అండి. కొంతమందిని చూస్తే నేను తిరుమల పోయి కన్యాలం చేసి వస్తాననేవాడు ఆయన మా అన్నగారు కావాలి. అమ్మకు నాయనకు కూడే పెట్టలేదండి. దరిద్రం ఉండా కొడుకులు. బతికిన రోజులు ఏనాడు వాళ్ళని చూడలేదండి. తిరుపతి పోయి కళ్యాణం చేసి వచ్చాడు. అన్నదానానికి నేను 10,000 ఇచ్చి వచ్చిన. అబ్బా. కాబట్టి ధర్మకార్యాలు విహిత కర్మలు, అవిహిత కర్మలు చేయకూడదు. పనిహిమాలటి ఏని అవి అధర్మానికి చెందినవి, అవి చేయకూడదు. ఇటువంటి విహిత కర్మలు అంటే ఇది అన్నదానం చేయడం, 10 మందికి బట్టలు ఇవ్వడం, ఆకలి లేనోడికి అన్నం పెట్టడం, తల్లి తండ్రిని సంసారాన్ని హాయిగా జాగ్రత్తగా గమనించడం, చూసుకోవడం, ఎంత మంచి కర్మలు ఇవి. ఇటువంటి వాటిలను ఆచరించుట వలన ఆత్మస్వరూప జ్ఞానమునకు చిత్తశుద్ధి రూప మార్గము ఏర్పడును. మళ్ళీ ఇప్పుడు చెప్పేశాడండి. అది చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తు ఉపలబ్ధయే అని వివేక చూడమని చెప్పాడు శంకర్. అది చెప్తున్నాడండి ఇప్పుడు. ఇటువంటి ఫలవాంఛలేని కర్మలు, వీటిల్నే మనం ఒక పేరు పెట్టాం భగవద్గీతలో, నిష్కామ కర్మ అని. నీవు నిష్కాముడివి అంటే నీవు కోరికలు తగ్గించుకుండేదానికి ఎటువంటి కర్మలు చేస్తావో అవి నిష్కామ కర్మలు. ఏమండి, నీలోని కోరికలు నశించడానికే ఎటువంటి పనులు చేస్తే ఆ కోరికలు నశిస్తాయో అటువంటి కర్మలను నువ్వు చేయడం వల్ల నీకు జ్ఞాన మార్గం సుగమమవుతుంది. ఎందుకు? చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ కర్మలంతా, కర్మకాండంతా నీ చిత్తశుద్ధిని అంటే మనశ్శుద్ధిని, అంటే మనస్సు ఏంటండి శుద్ధి లేదు. ఈ గత జన్మల నుంచి పాప సంస్కారం ఉన్నదే, అంటే చెడు పనుల వల్ల వచ్చినటువంటి ముద్రలు, చెడు వాసనలు, ఇవన్నీ ఒకటి కాదులేండి, ఎన్నో. వాడి సొమ్ము నాకు కావాలి, యమనియమాలు అని చెప్పున్నామే, ఎన్నో ఉండే దుష్కర్మలు. ఒకరిని పీడించాలి, ఒకరిని ఏడిపించాలి, ఇవంతా కూడా
ఇట్లాంటి కర్మల వల్ల మనలో చిత్తంలో అశుద్ధి ఏర్పడింది. ఇప్పుడు ఈ ఫలవాంఛం లేకుండా కర్మలు చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈ రూపేణ కర్మకాండ ఉపయోగపడుతుంది. అలాగే ఉపాసన వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఉపాసన అంటే పూజ జపం లాంటివి. భక్తి అన్నారండి. ఉపనిషత్తులో భక్తి అనే మాట లేదండి. భగవద్గీతతో స్టార్ట్ అయింది భక్తి. ఉపాసన అనే పదం ఉపనిషత్ భాషలో. ఉపాసన అంటే మనం ఇప్పుడు చెప్పుకునే భక్తి, పూజ జపము, ఇవంతా యజ్ఞాగాదులు. వీటి వల్ల ఏకాగ్రత కలుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్. ఈ రెండు ఉంటేనే ఈ వేదాంత జ్ఞానం మనసులో పడుతుంది, అభ్యమవుతుంది. అది అంటే ఇక్కడ చెప్తున్నాడు, విహితానాం ధర్మాణంతో ఆత్మస్వరూప వివిదిషాయాముపయోగ. వివిదిష అంటే జ్ఞానం, తెలుసుకోవడం. విద్వత్ అంటే తెలిసి ఉండడం. వివిదిష తెలుసుకోవాలా అనేటువంటిది. ఈ చిత్తశుద్ధి రూప మార్గం ఏర్పడుతుంది. ఇది కర్మల వల్ల ప్రయోజనం. అందువలనే ఏం చెప్పినా ఈ ఉపనిషత్తులు, యజ్ఞేన దానేన తపసా, వీటి వల్ల యజ్ఞము దానము తపస్సులతో తెలివైన వాళ్ళు జ్ఞానాన్ని పొందాలని కోరతారు. అది వీటి ద్వారా, అంటే యజ్ఞదాన తపస్సుల ద్వారా చిత్తశుద్ధిని ఏకాగ్రతను పొంది అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని పొందగలుగుతారు అని చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, మన భగవద్గీతలో కూడా ఎక్కడో వస్తుందండి 18వ అధ్యాయంలో, యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం అని. నిన్ను అవి పవిత్రం చేస్తాయి అని చెప్పిందే కానీ మోక్షం ఇస్తాయి అని చెప్పడంలే. అందులో చాలామంది, ఒక మహానుభావుడు ఒక సన్యాసి చెప్తూ ఉంటే నాకే నవ్వు వచ్చింది. 18వ అధ్యాయంలో ఉందండి, యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సులు మనిషిని పవిత్రం చేస్తాయి, శుద్ధి చేస్తాయి అని ఉంటే కనుక మనం ఎప్పటికీ చేయాలంటాడు. అవి నీకెందుకు ఉపయోగపడతాయో అక్కడే చెప్పాడు భగవద్గీతలోనే. అంతేకాకుండా నువ్వు యజ్ఞం అంటే ఏమని నీ ఉద్దేశం? పోనీలో యజ్ఞం అనుకుందాం, నెయ్యి వేసిన యజ్ఞమా? కాదే. ఎందుకు కాదు? ముందుకు చూడు ఒక్కసారి భగవద్గీతలోనే ఏం చెప్పాడు? శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. ఒరేనైనా అర్జున, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఈ ద్రవ్యాలు, నెయ్యాలు, కట్టెపూలలు, నెయ్యి, బియ్యము అందరికంతా వీటికంటే కూడా జ్ఞాన యజ్ఞం గొప్పది. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి యజ్ఞం అంటే ఏదో ఇక్కడ ఉంది కదా అనేది కాదు, అది జ్ఞానయజ్ఞం కావచ్చు. సరే, రెండవది దానం అండి. దానం అంటే అన్నదానం, వస్త్రదానం, ఇక్కడికి వెళ్తాం. జ్ఞానదానం కూడా ఉందండి. అంటే ఏంటి? నిన్నొచ్చి ఎవడో అడిగాడు, సార్ ఈ భగవద్గీత అంటే ఎందుకు కొంచెం తెలుసు సార్ చెప్తారా? చెప్తాను బాబు అనాలి. అది జ్ఞానదానం అనిపించుకుంటుంది. అంతేకాదు, ఎవరికో బస్ స్టాండ్లో ఉన్నావు నువ్వు, సార్ తిరుపతి పోయే బస్సు ఏదండి అన్నావు. నీకు తెలుసు, ఇప్పుడు నీ జ్ఞానాన్ని దానం చెయ్యి. అదనయ్య బస్సు పోతాం చూడు, అదే అలా. ఇదంతా దానమే. షోడశ దానాలు ఉంటాయండి, కన్యాదానం కూడా. అలా కాదు. కాబట్టి జ్ఞానాన్ని దానం చెయ్యి. అలాగే మూడవది తపస్సు, తపింపజేయడం. ఇది శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఇది కూడా భగవద్గీతలోనే ఉంది మనకు. 3 తపస్సుల గురించి చెప్పుకొని ఉన్నాం. కాబట్టి మానసిక తపస్సు చేయవయ్యా. ఇంకా తపహ అంటే ఇంకొక అర్థం ఉంది, విచారణే అని. అంటే ఆత్మవిచారణ చేయడం కూడా తపస్సేనయ్యా. ఏమండి ఇప్పుడు చూసారా, మూటికి
యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. పైకి చూస్తే అలాగా ఉంటాయి పదాలు. శాస్త్రంలో 2 అర్థాలతోనూ ఉంటాయి. లక్ష్యార్థం ఏంటో మనం స్వీకరించాలి. అంతేగాని యజ్ఞం చేసి దానం చేసి తపస్సు చేస్తే నువ్వు పావనవుతాం కాబట్టి చెప్తాను యజ్ఞానికి రావయ్యా అన్నాడు అనుకో, దండం పెట్టి మనం ఒక నమస్కారం చేసిపోయారండి సార్. ఎందుకు? అది తక్కువ ప్రయోజనం. ఎందుకు? భగవద్గీత చెప్పింది. నీ హిందువు కదా నువ్వు, నీ ముఖ్య గ్రంథం. శ్రేయాన్ ద్రవ్యమయ శ్రేయస్సు, జ్ఞానయజ్ఞం శ్రేయస్సురా అంటూ ఉంటే ఇక్కడ ఎవడో ఒక ఆయన ఇంట్లో కూర్చొని మంచి శ్రేయస్సు కలిగేటువంటి మంచి అద్వైతామృతం చెప్తూ ఉంటే దీని వినకుండా యజ్ఞానికి రావయ్యా పొగలో కూర్చుందు అంటే పరీక్షకుంటూ పోతావా? మంచి జ్ఞానదానం చేస్తున్నాడండి ఒక ఆయన, మంచి ఉపన్యాసం పెట్టించినారు అక్కడ కళ్యాణ మండపంలో. జ్ఞానాన్ని ఇస్తున్నాడండి ఒక ఆయన. అక్కడికి వదిలిపెట్టి అక్కడెక్కడ అన్నదానానికి ఇస్తామని పోతావా? ఏమండి? తపస్సు విచారణ కూర్చొని బాగా నువ్వే ఆలోచించు, మననం చెయ్యి. అది వదిలిపెట్టి హిమాలయాలు పోయి తపస్సుకు పోతావా? ఇదంతా ఏమండి బాగా అర్థం కావాలి శాస్త్రం. సరే, మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. జపతపాది కృత్యంబులు జనులు చేయ పుణ్యము ఏమాత్రమబ్బునో పొందుగాను. ఈ జపతపాదులు లాంటి పనులు చేస్తే జనులు ఈ పుణ్యం ఎట్లా లభ్యమవుతుందో వాళ్ళకి బ్రహ్మనిష్ఠుని సాంగత్య బలము వలన. ఆ బ్రహ్మనిష్ఠుడి యొక్క సాంగత్యం సత్సంగానికి వెళితే నెగడుచుండు పుణ్యంబు నిశ్చయముగను, నీకు ఆ పుణ్యం కూడా వచ్చి కూర్చుంటుందయ్యా అన్నారండి. ఏమి అంతేకాదు, ఇంకా సాధు సన్నిధి నున్నట్టి సాత్వికునకు శ్రేష్ఠ సంకల్పజాలము పుష్టిగుండు సాధువాక్యాల శక్తిచే శాంతమబ్బు చేరు జ్ఞానంబు మౌనుల సేవవలను. మనసు శుద్ధమైన అదియే మర్మమెరుగు మనసు మలినమైన అదియే మారియగును. మారి అని చంపేదేని. విషయ వలయమందేగిన వెర్రియగును. విషయ సుఖాలకు పోతే వెర్రైపోతాడు. విషయ వాసనలను ఓడింప వేత్త ఎగును. ఆ విషయవాన వాసనలను తగ్గించుకుంటే నువ్వు బ్రహ్మవేత్తవైపోతావయ్యా, బ్రహ్మను తెలుసుకుంటావయ్యా అన్నది. ఓం తత్సత్.